ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వాన్ని మనం యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాము. మనం ఆ భాగంలోకి వెళ్లే ముందు ఆచార్యుల వారు మనందరి చేత కూడా సంకల్పాన్ని పఠింపజేస్తారు. శ్రద్ధాసక్తులతో ఆ సంకల్పాన్ని పఠించి పరమాత్మ అనుగ్రహానికి పాత్రులమవుదాం. ఓం నమో వెంకటేశాయ. విఘ్నేశ్వర ధ్యానం విఘ్నేశ్వర ధ్యానం శుక్లాంబరధరం విష్ణుం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే సర్వవిఘ్నోపశాంతయే. శ్రీనివాస ధ్యానం శ్రీనివాస ధ్యానం నమస్తుభ్యం మహాదేవ నమస్తుభ్యం మహాదేవ నారాయణ కృపానిధే నారాయణ కృపానిధే పాహి మాం ఫణిశైలేశ పాహి మాం ఫణిశైలేశ భక్తబంధో దయానిధే భక్తబంధో దయానిధే. మహాభారత శ్రవణ ఫలం మహాభారత శ్రవణ ఫలం ద్వైపాయనోష్ఠపుట నిస్సృతమప్రమేయం ద్వైపాయనోష్ఠపుట నిస్సృతమప్రమేయం పుణ్యం పవిత్రమథ పాపహరం శివం చ పుణ్యం పవిత్రమథ పాపహరం శివం చ. యో భారతం సమధిగచ్చతి వాచ్యమానం యో భారతం సమధిగచ్చతి వాచ్యమానం కిం తస్య పుష్కర జలైరభిషేచనేన కిం తస్య పుష్కర జలైరభిషేచనేన. అథ సంకల్పః అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య విరాజమానస్య దేవదేవోత్తమస్య దేవదేవోత్తమస్య జగద్రక్షణార్థం జగద్రక్షణార్థం అవతీర్ణస్య అవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య బ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః శ్రీవేంకటేశ్వర స్వామినః అనుగ్రహ ప్రసాదేన అనుగ్రహ ప్రసాదేన సర్వేషాం సర్వేషాం భక్తజనానాం భక్తజనానాం ఆధివ్యాధి ఆధివ్యాధి నివృత్తి ద్వారా నివృత్తి ద్వారా ఆయురారోగ్య ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ఐశ్వర్యాభివృద్ధ్యర్థం విశూచికా విశూచికా క్రిమిజనిత క్రిమిజనిత సమస్త సమస్త దుష్ప్రభావ దుష్ప్రభావ నివారణార్థం నివారణార్థం సర్వారిష్ట సర్వారిష్ట నివృత్తి ద్వారా నివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థ ధర్మార్థ కామమోక్షాఖ్య కామమోక్షాఖ్య చతుర్విధ చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం పురుషార్థ ఫల సిద్ధ్యర్థం వాంగ్మనః కాయ వాంగ్మనః కాయ ప్రవర్తిత ప్రవర్తిత అనేక జన్మాఘ అనేక జన్మాఘ నిబర్హణార్థం నిబర్హణార్థం సమస్త సమస్త పాపక్షయార్థం చ పాపక్షయార్థం చ శ్రీమన్మహాభారతే శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి ఆదిపర్వణి యథాశక్తి యథాశక్తి ప్రథమాధ్యాయాంతర్గత ప్రథమాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం శ్లోకపారాయణం
ఆచార్యముఖేన ఆచార్యముఖేన కరిష్యామహే కరిష్యామహే వ్యాసధ్యానం వ్యాసధ్యానం వ్యాసం వసిష్ఠనప్తారం వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం శుకతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః వాసిష్ఠాయ నమో నమః అచతుర్వదనో బ్రహ్మ అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో హరిః ద్విబాహురపరో హరిః అఫాలలోచన శంభుః అఫాలలోచన శంభుః భగవాన్ బాదరాయణః భగవాన్ బాదరాయణః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆదిపర్వంలో అనుక్రమణికా పర్వం అనేటువంటి ఉపపర్వాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. సంక్షిప్తమైనటువంటి భారత కథ అంతా కూడా ధృతరాష్ట్రుడు సంజయుని వద్ద బాధపడినట్లుగా ఆ ఘట్టాలన్నీ కూడా మనకు వివరంగా వ్యాస మహర్షి తెలియజేశారు. పుత్రశోకంతో దుఃఖించిపోతూ ఉన్నాడు ధృతరాష్ట్రుడు, మోహంతో ఉన్నాడు, మూర్ఛపోతూ ఉన్నాడు. అంది వచ్చినటువంటి బిడ్డలు పరాక్రమ సంపన్నులు, కానీ వారిలో ధర్మం లేదు. ఆ విషయం తండ్రికి కూడా తెలుసు, ధృతరాష్ట్రుడికి కూడా తెలుసు. అటువంటి ధృతరాష్ట్రుణ్ణి ఓదారుస్తూ సంజయుడు చెబుతున్నాడు, ఓ మహారాజా, ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు చక్రవర్తులందరూ కూడా ఈ భూమినంతా ఏలారు, ఎన్నో రకములైనటువంటి అనుభవాల్ని గడించారు. వాళ్ళ కీర్తి మాత్రమే మిగిలింది. ఆ మహారాజుల్లో చెడ్డవాళ్ళు ఉన్నారు, మంచివాళ్ళు ఉన్నారు. అంత గొప్ప మహారాజులు కూడా ఈనాటికి మిగిలి లేరు. మరణం అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా స్వాభావికమైనటువంటిదనే విషయాన్ని నీ వంటి పండితుడు అర్థం చేసుకోవాలి. చైత్యయూపాంకిత భూమి యస్యేయం సవనాకరా ఇతి రాజ్ఞాం చతుర్వింశత్ నారదేన సురర్షిణ. మొత్తం రాజులు 24 మంది రాజుల యొక్క వివరాలు మనం నిన్న సంక్షిప్తంగా తెలుసుకున్నాం. వీళ్ళందరి పేర్లు కూడా నారద మహర్షి చెప్పాటండి. ఒక మహారాజు గారికి వర్ణించి చెప్పాడు. ఆ మహారాజు గారి పేరే శైబ్యుడు, అంటే శైబ్యుని యొక్క కుమారుడైనటువంటి సృంజయుడని మనం భావన చెయ్యాలి. ఎందుకంటే సువర్ణష్ఠీవి మరణించినప్పుడు అతని దగ్గరికి వచ్చి ఓదార్చినటువంటి వాడు నారదుడు. కాబట్టి 24 మంది మహారాజుల యొక్క చరిత్రంతా కూడా సంక్షిప్తంగా చెబుతూ, వీళ్ళందరూ గొప్ప గొప్ప ఘనకార్యాలన్నీ సాధించినటువంటి వాళ్ళైనా ఈనాటికి వాళ్ళ పేరు మిగిలింది తప్ప వాళ్ళెవరూ కూడా భౌతికంగా ఇక్కడ లేరయ్యా. ఎక్కడ చూచినా కూడా గతంలో చక్రవర్తులు ఎంతోమంది ఈ భూమి మీద యజ్ఞయాగాది క్రతువులన్నీ కూడా చేయించారు. ఆ యజ్ఞములు చేయించినందుకు గుర్తుగా యూపస్తంభాలన్నీ కూడా నాటారు. ఆ యూపస్తంభాలు చూచినప్పుడే ఈ భూమి అంతా కూడా ఆ మహారాజుల చేత విరివిగా చేయబడినటువంటి యజ్ఞముల చేత సవనములన్నింటికీ కూడా స్థానభూతయై యజ్ఞములన్నింటికీ కూడా ఆధారమై నిలిచిందన్న విషయం మనకి తెలుస్తూ ఉన్నది అని నారద మహర్షి తెలియజేసిన విషయాన్ని ఇప్పుడు సంజయుడు ధృతరాష్ట్రునికి గుర్తు చేస్తూ, అటువంటి మహారాజులు కూడా లేరు, మరి నీ బిడ్డల సంగతి అంటావా? వాళ్ళు సహజంగానే కొంత దుర్మార్గమైన బుద్ధి కలిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళ గురించి నువ్వు అట్టే బాధపడాల్సిన పని లేదు. నీవు పండితుడవు. సర్వే క్షయాంతాః నిచయాః పతనాంతాః సముచ్ఛ్రయాః సంయోగా విప్రయోగాంతాః మరణాంతం హి జీవితం. ఏదైనా కూడా ఎన్ని సంపదలైనా చివరికి నశించిపోవలసిందే. ఎంత ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళినా కూడా అక్కడి నుంచి మళ్ళీ కిందకి రావలసిందే. ఎంత గట్టిగా కలుసుకున్నా కూడా
ఎవరితోనైనా వియోగం ఎప్పటికైనా తప్పదు. జీవితం అంటేనే మరణమే అంత్యముగా కలిగినటువంటిదన్న విషయాన్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. రథచక్రంలో ఉన్నటువంటి అరలు ఓసారి పైకి వెడుతూ ఉంటాయి, ఓసారి కిందకి వస్తూ ఉంటాయి. అలాగే భాగ్యాలు అంతే, ఈ జీవితము అంతే. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా చివరికి మాత్రం మరణం అనేటువంటిది సహజ సిద్ధమైనది. భోగే రోగ భయం, కులే చ్యుతి భయం, విత్తే నృపాలాత్ భయం, మానే దైన్య భయం, బలే రిపు భయం, రూపే జరాయాహ భయం, శాస్త్రే వాది భయం, గుణే ఖల భయం, కాయే కృతాంతాత్ భయం, సర్వం వస్తు భయాన్వితం భువి నృణాం వైరాగ్యమేవ అభయం అని వైరాగ్య శతకంలో భర్తృహరి తెలియజేశారు. భోగాలు అనుభవిస్తాము అనుకుంటే, ఎక్కువగా భోగాలు అనుభవిస్తే దానివల్ల రోగాలు వస్తాయి, అది భయం. అదేవిధంగా మంచి వంశంలో జన్మించిన వాళ్ళు అనవసరంగా పొరపాటున ఏమన్నా తప్పులు చేస్తే వంశ ప్రతిష్ట పోతుందేమో, ఆ ఉన్నతమైన స్థానం నుంచి జారి పడిపోతామే అని భయపడుతూ ఉంటారు. ఇక ధనం మన దగ్గర ఉందంటే నృపాలాత్ భయం, రాజు వలన భయం. మన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని అంతా కూడా లాగేసుకుంటాడు కదా, పన్ను రూపంలో చెల్లించాలి కాబట్టి ఆ భయం. అలాగే అభిమానవంతుడు ఉన్నాడు, ఎవరి దగ్గరైనా చెయ్యి చాచి అడిగి దైన్య స్థితికి చేరిపోతానేమో, అటువంటి పరిస్థితి నాకు జీవితంలో రాకూడదని, ఎప్పుడూ కూడా దైన్యం రాకూడదని భయపడతాడు. బలవంతుడున్నాడు, బలవంతుడు ఎంత బలం కలిగిన వాడైనా ఎవడైనా శత్రువు వల్ల నాకు ఆపద కలుగుతుందేమో అని శత్రువుల గురించి భయపడుతూనే ఉంటాడు. సౌందర్యం ఉంది, చాలా అందం ఉన్నది, కానీ ముసలితనం వస్తుంది కదా అని భయం ఉంటుంది. అదేవిధంగా శాస్త్రం నేర్చుకున్నటువంటి వారు, పండితులైనటువంటి వారు ఏదో 4 మాటలు చెప్దాం 10 మందికి అనుకుంటే, ఎవరైనా తప్పుబట్టి లోపాలు ఎత్తి చూపించి వాదనకు వస్తారేమో అనేటువంటి భయం ఒక మూల దాగి ఉంటుంది. సద్గుణ సంపత్తితో ఆనందంగా జీవిద్దాం అనుకుంటే పక్కనే చెడ్డవాడు చేరి నిరంతరము కూడా రంధ్రాన్వేషణ చేసి ఆ గుణవంతుల్ని పాడు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు, ఆ భయం ఉంటుంది. మరి ఇంకా శరీరానికి ఏమిటి భయం అంటే యమధర్మరాజు వల్ల భయం. ఇలా జీవితం అంతా కూడా భయం భయం. ఏ పని చేసినా కూడా తెలియకుండానే పైకి ఎంత ధైర్యం నటిస్తున్నా వీటన్నిటి వల్ల కూడా భయాలు వస్తూ ఉంటాయి. అందువల్ల వేటి యందు కూడా సంగము లేకుండా తామరాకు మీద నీటి బొట్టులాగా జీవితాన్ని గడుపుతూ భగవంతుడు ఈ జన్మ ఇచ్చినందుకు తగినటువంటి బాధ్యతను నిర్వర్తించి నిరంతరము భగవన్నామస్మరణ చెయ్యటమే మనం చేయగలిగినటువంటిది, ముఖ్యంగా ఈ కలియుగంలో. సంజయుడు కూడా చెప్తున్నాడు ధృతరాష్ట్రునకు, నీ అంత పండితుడు ఈ రకమైనటువంటి వ్యామోహానికి దిగజారకూడదయ్యా. ఎందువల్లంటే నీవు బుద్ధిమంతుడవు, విద్వాంసుడవు, నీ పుత్రుల గురించి శోకించడం తగదు. పుత్ర శోకాభితప్తాయ పురా శైబ్యాయ కీర్తితం తేభ్యశ్చాన్యే గతః పూర్వం రాజానో బలవత్తరాః. నీ ఒక్కడికే పుత్రులు మరణించినట్లుగా ఇంతగా బాధపడుతున్నావు. ఇంతకుముందు చాలామంది రాజులు కూడా ఈ రకంగా ఎన్నో రకములైనటువంటి వ్యామోహాలతో పాశాలతో బాధపడ్డారు. అందులో భాగంగానే శైబ్యవంశీయునకు నారద మహర్షి నీకు పుత్రశోకం వద్దని ఓదార్చినటువంటి ఘటన నీకు ఇంతకు ముందే తెలియజేశాను కదయ్యా ఓ ధృతరాష్ట్ర మహారాజా. యవ్వనంబును రూపంబు జీవితంబు ద్రవ్య సంచయంబులు అనిత్యములు కావే, వీని హానికి వగపు అవివేకమగుట పండితులు వగకూరరు పౌరవేంద్ర. ఓ ధృతరాష్ట్ర మహారాజా, యవ్వనం అనేటువంటిది అశాశ్వతమైనది, సౌందర్యము అశాశ్వతమైనది, ఈ సంపదలన్నీ కూడా శాశ్వతంగా నిలిచేటువంటివి కాదు. వీటి కోసం ప్రత్యేకంగా బాధపడటం అంటే ఏమిటంటే జీవిత పరమార్థాన్ని మనం తెలుసుకోకపోవటమే. ఏదో మన యొక్క బాధ్యత నిర్వర్తించడం కోసం కొన్నాళ్ళు ఇక్కడ ఉండి వెళ్ళిపోవడానికి వచ్చిన వాళ్లే తప్ప ఎవరూ ఈ భూమి మీద శాశ్వతంగా నిలిచి ఉండేటువంటి వారు లేరు. మహారథాః మహాత్మానః సర్వైః సముదితా గుణైః పూరుః కురుః యదుః శూరః విశ్వగశ్వో మహాద్యుతిః. మళ్ళీ కొంతమంది మహారాజుల యొక్క పేర్లు అన్నీ కూడా ఈ సంజయుడు ధృతరాష్ట్రునికి అందిస్తూ ఉన్నాడు. ఎందువల్లంటే నా ఒక్కడికే ఈ బాధ వచ్చిందన్నంతగా ధృతరాష్ట్రుడు కుంగిపోతూ ఉంటే, కొంతమంది ఉదాహరణలు చెప్పినట్టయితే వాళ్ళెవరూ శాశ్వతంగా నిలిచిలేరు అంటే ఓదార్పు లభిస్తుందన్న ఉద్దేశంతో సంజయుడు హితైషి కాబట్టి
ఆ మహారాజుల పేర్లన్నీ కూడా చెబుతూ ఉన్నాడు. పూర్వం మహాపరాక్రమవంతులు, మహారథులని పేరెన్నికగన్నటువంటి వాళ్ళు, సమస్తమైన సద్గుణములతో లోకమునందు కీర్తి ప్రతిష్టలు సాధించినటువంటి మహాత్ములైన రాజులున్నారు. అందులో పూరుహు కురుహు, పూరుడనేటువంటి మహారాజు ఉన్నాడు. ఈ పూరుడనేటువంటి మహారాజు యయాతి చక్రవర్తి యొక్క కుమారుడు. యయాతి చక్రవర్తికి 2 భార్యలు, శర్మిష్ఠ, దేవయాని. రాక్షసరాజైనటువంటి వృషపర్వుని యొక్క కుమార్తె శర్మిష్ఠ. ఆ శర్మిష్ఠకు జన్మించినటువంటి వాడే పూరుడు. అతని పేరు మీదే పూరు వంశం వచ్చింది. అదే మన పాండవుల యొక్క పూర్వము మహారాజుల యొక్క చరిత్రలన్నీ కూడా ఆ వంశంలోనే ఉన్నాయి. ఆ పూరుడనేవాడు పెద్ద కుమారుడు కాదు, కానీ అతనికి రాజ్యాన్ని ఇచ్చాడు తండ్రి యయాతి. ఎందుకు ఇచ్చాడు అంటే, ఆ యయాతికి ఎన్ని సుఖాలు అనుభవించినా, ఎన్ని సంవత్సరాలు జీవించి ఆనందించినా తృప్తి లేక, ఇంకా సుఖభోగాలు అనుభవించాలనే కోరికతో తన పిల్లల్ని పిలిచి, నా యవ్వనాన్ని ఎవరైనా అప్పు తీసుకోండి, కొన్నాళ్ళు నా వృద్ధాప్యాన్ని అప్పు తీసుకోండి, వారి యవ్వనాన్ని నాకు ఇవ్వండి అని అడిగాట. అడిగితే కుమారులు ఎవరు ఒప్పుకోలేదు. పూరుడనేటువంటి వాడు మాత్రం ఒప్పుకున్నాడు. 1000 సంవత్సరాల పాటు ఆనందంగా చక్రవర్తి యయాతి సుఖభోగాలన్నీ అనుభవించిన తరువాత మళ్ళీ తన పిల్లవాడి దగ్గర ఉన్నటువంటి ఆ వృద్ధాప్యాన్ని తాను తీసుకుని అతని యవ్వనాన్ని అతనికి ఇచ్చేశాడు. నాయనా, పుత్రులందరిలోకెల్లా నీవే ఉత్తముడివి కాబట్టి నీకే రాజ్యాభిషేకం చేస్తున్నాను అని చెప్పి పూరునికి రాజ్యాన్ని ఇచ్చేశాడు. అందువల్లనే పూరు వంశము అని మొదలైంది. ఆ తరువాత యదు అనేటువంటి మహారాజు, ఇతను కూడా యయాతి కుమారుడే, కానీ దేవయాని పుత్రుడు. తండ్రి ఇచ్చినటువంటి ఆ అవకాశాన్ని వినియోగించుకోకుండా ఒప్పుకోలేదు వృద్ధాప్యం తీసుకోవడానికి, కాబట్టి అతను రాజు అవ్వలేదు. ఆ యదువంశానికి సంబంధించిన వాడే శ్రీకృష్ణ పరమాత్మ. అలాగే ఇంకా కురు అనేటువంటి మహారాజు ఉన్నాడు. ఆయన పేరు మీదే ప్రసిద్ధమైంది కురుక్షేత్రం. ఆ ప్రదేశంలో ఆ కురు మహారాజు నిరంతరము కూడా దున్నేవాట. ఆ దున్నుతూ ఉండడం వల్ల ఆ కురు మహారాజు పేరు మీద అది కురుక్షేత్రం అని పేరు పొందింది, మహాపుణ్యక్షేత్రం. అదేవిధంగా సూర్యుడు, విశ్వగశ్వడు, మహాద్యుతి ఇటువంటి మహారాజులు ఉన్నారు అని వాళ్ళందరి పేర్లు కూడా మన సంజయుడు తెలియజేస్తూ ఉన్నాడు ధృతరాష్ట్రునకు. అణుహో యవనాశ్వశ్చ కకుత్స్థో విక్రమీ రఘు విజయో వీతిహోత్రోంగో భవశ్వేతో బృహద్గురు. అణుహుడనేటువంటి మహారాజున్నాడు, యవనాశ్వుడనే మహారాజున్నాడు, కకుత్స్థుడనే పేరు కలిగిన మహారాజు, మహాపరాక్రమ సంపన్నుడైన రఘు మహారాజు అనే రాజు కూడా ఉన్నాడు ఇక్ష్వాకు వంశంలో. వాస్తవానికి అది ఇక్ష్వాకు వంశమైనా రాముడు జన్మించినప్పటికీ అంతకు ముందు రఘు మహారాజు పరిపాలించాడు. ఆ వంశం మొత్తానికి ఆయన పేరు మీదే రఘువంశం అంటాం మొదలెట్టారు. ఎందువల్లంటే ఇతరులెవరూ చేయలేనంత అమితమైన కీర్తికరమైనటువంటి సత్కార్యాలన్నీ కూడా ఆ మహారాజు ఆచరించాడు కాబట్టి. అందువల్లే వంశంలో ఎవడైనా ఒక మంచి పని చేశాడనుకోండి, ఆహా వీళ్ళ వంశం తరించింది అని పెద్దల పేర్లన్నీ గొప్పగా చెప్పుకుంటారు. ఫలానా వారి మనవడు, ఫలానా వారి కుమారుడు అని చెప్పుకుంటారు. ఏదైనా చెడ్డ పని చేసినా కూడా అలాగే చెప్పుకుంటారు. కాబట్టి ఏదైనా మనం ఒక కార్యాన్ని ఆచరించేటప్పుడు మంచి చెడు ఈ విచక్షణ చేసుకుని చేయాలి. ఎందువల్లంటే ఆ తప్పు మనతో పోదు, మన పూర్వీకులందరికీ కూడా తగులుకుంటుంది, మన సంతానానికి కూడా అంటుకుంటుంది. కాబట్టి తప్పు చెయ్యాలనే ఆలోచనే రాకూడదు, సత్కార్యములే ఆచరించాలి. అటువంటి వాడు రఘు మహారాజు. విశ్వజిత్ అనేటువంటి ఒక యాగాన్ని చేసి తన సంపదనంతని కూడా అందరికీ దానం చేసేశాడు. అలా చేసేసిన తరువాత ఒక బ్రాహ్మణోత్తముడు వచ్చాడు. ఆయన గురుదక్షిణ కోసం మహారాజు దగ్గరికి వచ్చాడు. వచ్చి, మహారాజా నీకు ఆశీర్వచనం అన్నాడు. అనగానే ఈ రఘు మహారాజు మట్టి పాత్రలతో నీళ్లు కడుక్కోవడానికి ఇచ్చాడు. ఇచ్చేటప్పటికీ ఆయనకి అర్థమైపోయింది, అయ్యో ఈ మహారాజు దగ్గర మట్టి పాత్రలు తప్ప ఏమీ లేవు అని. నీకు జయమగుగాక, వెళ్ళొస్తానన్నాడు. ఓ బ్రాహ్మణోత్తమ, మీరేదో ఆశించి ఇక్కడికి వచ్చారు, మీకు ఏం కావాలో చెప్పండి. ఏమీ లేదు. అలా కాదు, మీకు ఏం కావాలన్నా ఇస్తాను, మీరేం బాధపడద్దు. ఇలా గురుదక్షిణ ఇచ్చుకోవాల్సి వచ్చింది,
అది మామూలు దక్షిణ కాదు, చాలా ద్రవ్యం కావాలి. మా గురువుగారు ఒక పక్క దక్షిణ అక్కర్లేదు నాయన, నువ్వు చదువుకున్నావు కదా, వెళ్ళిపో అన్నా కూడా నేను వినిపించుకోకుండా లేదు గురువుగారు మీకు దక్షిణ ఇవ్వాల్సిందే అని బలవంత పెడితే ఆయన ఎంతో దక్షిణ అడిగాడు నన్ను పరీక్షించడానికే అన్నట్టు నేను వెళ్ళలేను. మహారాజు వెంటనే ఆయన్ని తన యొక్క నిత్యము కూడా అగ్నిహోత్రం జరిగేటువంటి చక్కని ఒక గదిలో ఆయన నట్టే పెట్టి అక్కడ మీరు ధ్యానం చేసుకోండి అని చెప్పి, మరి ఈ భూలోకంలో సంపదలన్నీ కూడా ఈయన అందరికీ దానం చేసేశాడు కాబట్టి స్వర్గం మీద దండెత్తాడు కుబేరుడి మీద. కుబేరుడికి భయం వేసేసింది. భయం వేసి స్వర్గంలో ఉన్నటువంటి సంపదను ఈ మహారాజు గారి ధనాగారం అంతా నిండిపోయేంత కురిపించాడు. ఈయన ఇంకా యుద్ధానికి బయలుదేరలేదు, సంపదంతా కూడా ధనాగారంలో వచ్చి చేరుకుంది. ఇంకా ఆ గురు శిష్యుణ్ణి పిలిచి, నాయనా ఇదిగో తీసుకో నాయనా ఈ ధనమంతా అంటే, మా గురువు గారు అడిగినటువంటి దక్షిణ కన్నా కొంచెం కూడా నాకు వద్దని ఆ మహానుభావుడు అంటాడు. ఈ ధనమంతా నేనేం చేసుకుంటాను, నువ్వే తీసుకెళ్ళు అని మహారాజు అంటాడు. ఈ రకంగా వారిద్దరి మధ్య ఇచ్చేటువంటి దాత కూడా ఉదారమైన గుణం కలిగినటువంటి వాడు, తీసుకునేటువంటి వారు కూడా అంతే ఉదాత్తమైనటువంటి వారు. ఆ శిష్యుడి పేరే కౌత్సుడు. ఆ రకంగా ధనాన్నంతా తీసుకుని వెళ్ళి ఆయన గురుదక్షిణ చెల్లించుకున్నాడు. అంటే మాట ఇస్తే గనక వచ్చినటువంటి వారికి ఏది అవసరమో అది ఇవ్వటం అనేటువంటిది దాతృత్వం తప్ప, మన దగ్గర మిగిలిపోయింది అవసరం లేనిది ఎదుటి వాళ్ళకి ఇవ్వటం అనేది పద్ధతి కాదు. అటువంటి ఉత్తమ గుణ సంపన్నుడు ప్రజారంజకమైన పరిపాలకుడైనటువంటి రఘుమహారాజు, అంతటి మహారాజు కీర్తి మిగిలింది కానీ ఆయన మాత్రం మనకు కనిపించటం లేదయ్యా, అందువల్ల నువ్వు దుఃఖపడద్దు అని ధృతరాష్ట్రునకు ఈ సంజయుడు వినిపిస్తూ ఉన్నాడు. విజయో వీతిహోత్రోంగో భవశ్వేతో బృహద్గురు. విజయుడు, వీతిహోత్రుడు, అంగుడు, భవుడు, శ్వేతుడు, బృహద్గురువు, ఇలా అనేక మంది రాజుల పేర్లన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నాడు సంజయుడు ధృతరాష్ట్రుని యొక్క హృదయానికి సాంత్వన లభించటం కోసం. ఉసీనరః శతరథ కంకోదులిద్రుహాద్రుమ దంభోద్భవ పరో వేనః సగరః సంకృతి నిమిహి. అదేవిధంగా ఉసీనరుడు అనేటువంటి మహారాజు ఉండేవాడు. శతరథుడు, కంకుడు, దులిద్రుహుడు, ద్రుముడు, దంభోద్భవుడు అనేటువంటి మహారాజు. ఆ పేరులోనే ఒక విలక్షణత ఉంది చూడండి, దంభోద్భవుడు. దంభము అంటే అందరి ముందు కూడా అట్టహాసంగా నేను ఇంత గొప్పవాడిని అని తెలియజేసుకోవాలనేటువంటి కోరికనే దంభం అంటారు. ఆ మహారాజు గారికి, ఆ దంభోద్భవుడికి ఒక అలవాటు ఉంది. ప్రతిరోజు సభలోకి వచ్చిన తర్వాత పండితులందరినీ పిలిచి మంత్రులతో, నా అంతటి వాడు ఈ లోకంలో ఎవడైనా ఉన్నాడా, నా అంత పరాక్రమవంతుడు ఎవడైనా ఉన్నాడా, మీరు విన్నారా అని ప్రశ్నిస్తూ ఉండడం. వాళ్ళంతా భయపడి లేరండి అని చెబితే ఆత్మానందాన్ని పొందటం. ఒకరోజు కాదు, ప్రతిరోజు ఇది ఆయనకి పరిపాటి అయిపోతే కొంతమంది పెద్దలు చెప్పారు, అయ్యా ఆత్మస్థుతి పనికిరాదు, ఇటువంటి పనులు చెయ్యకండి అంటే ఇంకా రెట్టించి చేయటం మొదలెట్టాడు. వెంటనే వాళ్ళకి అనిపించింది ఇతనికి తప్పనిసరిగా తెలియవలసినటువంటి విషయం ఉన్నది, ఇతనికన్నా గొప్పవాళ్ళు ఉన్నారన్న విషయం ఇతనికి తెలియాలని. గంధమాదన పర్వతం దగ్గర ఉన్నారండి మీకన్నా పరాక్రమవంతులు నరనారాయణులు అని చెప్పేటప్పటికీ ఈ దంభోద్భవునికి వెంటనే ఆవేశం వచ్చింది. శస్త్రాలు అస్త్రాలు తీసుకుని సైన్యంతో పాటు వారితో యుద్ధం చేయడానికి వెళ్ళాడు. వెళితే వాళ్ళు తపస్సు చేసుకుంటూ ఉన్నారు శాంతస్వరూపులై. ఆ నరుని దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశాడు వినయంగా. చేసి, ఒక చిన్న కోరికతో వచ్చాను, మీతో యుద్ధం చెయ్యాలి. ఎందుకయ్యా యుద్ధం, మేమేదో శాంతంగా తపస్సు చేసుకుంటున్నాం, నువ్వు గొప్పవాడివే లేపో అంటే, అలా కాదు మీతో యుద్ధం చేయాలన్న నా కోరిక అనేటప్పటికి 10 సార్లు అడిగిన తర్వాత ఇక తప్పక, నీకేమిటి యుద్ధం చేయటమే కదా కావాలి, నీ సైన్యాన్ని పిలుచుకో, నీ అస్త్రశస్త్రాలు తెచ్చుకో అని నరుడు చెబుతూ ఆ పక్కనే ఉన్నటువంటి గడ్డి పరకం తీసి మంత్రించి వేసేటప్పటికీ అవే మహాస్త్రాలు అయిపోయి ఆ రాజు యొక్క సైన్యాన్నంతా చిందరవందర చేసేయి. దాంతో ఆ దంభోద్భవని యొక్క దంభం కాస్త అణిగిపోయింది. అటువంటి మహారాజు గొప్పవాడే కానీ అహంకారి. ఇటువంటి పేరు కలిగినటువంటి రాజులు. అలాగే పరో వేనః, వేణుడనేటువంటి మహారాజు ఉన్నాడు. పృథు చక్రవర్తి ఆయన దేహం నుంచే ఉద్భవించాడు. కానీ పృథు చక్రవర్తి విష్ణువంశ సంభూతుడైన వేణుడనేటువంటి మహారాజు మాత్రం పరమక్రూరుడు. లోకంలో అందరినీ కూడా ఏడిపిస్తూ ఉండేవాడు. హితులైన మంత్రులు చెప్పిన మాటలు వినేవాడు కాదు. మహాత్ములైనటువంటి వాళ్ళు
ఋషులంతా కూడా ఇది చూచి చూచి హితం చెప్పి అతను వెనకపోయేసరికి నీవు నశించుదువుగాక అని శపించారు. దాంతో పడిపోయాడు. ఆయన వేణుడు. ఇంకా సగర చక్రవర్తి 99 అశ్వమేధయాగాలు చేశాడు. 100వ అశ్వమేధయాగం చేయటం ప్రారంభించంగానే దేవేంద్రుడికి అసూయ పుట్టింది. అసూయ పుట్టి విజయం కోసం ఆయన అశ్వమేధయాగంలో విడిచిపెట్టినటువంటి అశ్వాన్ని కాస్త దొంగిలించి పాతాళంలో దాచిపెట్టేశాడు దేవేంద్రుడు. ఆ అశ్వాన్ని వెతుక్కు రావటం కోసం సగర చక్రవర్తి తన కుమారులైన 60,000 మందిని పంపిస్తే వాళ్ళందరూ కూడా వెతుకుతూ అశ్వం వెనకాల వెడుతూ అయ్యో అశ్వం ఎక్కడుందని చెప్పి తెలుసుకోలేక భూమిని తవ్వి పాతాళంలో ప్రవేశించి కపిల మహర్షి ఆశ్రమంలో ఉన్నటువంటి అశ్వాన్ని గమనించి కపిల మహర్షే ఈ అశ్వాన్ని దొంగిలించాడని పొరబడి ఆయన చేత ఆయన ఏమీ శపించలేదు. ప్రశాంతంగా ఒక్కసారి కళ్ళు తెరిచి చూసేటప్పటికీ ఆ 60,000 మంది కూడా 60,000 బూడిద కుప్పలు అయిపోయారు. వాళ్ళందరినీ ఉద్ధరించడం కోసమే తర్వాత అదే వంశంలో జన్మించిన భగీరథుడు గంగను భూమి మీదకి తీసుకొచ్చాడు. ఎంతసేపటికి వెళ్ళిన 60,000 మంది రాకపోయేటప్పటికీ మనవడైనటువంటి అంశుమంతుడిని పంపించాడు సగరుడు. ఆ అంశుమంతుడు బుద్ధిమంతుడు వెళ్ళి ఇదంతా కూడా చూచి ఆ యాగాశ్వాన్ని తీసుకొస్తే అప్పటికి ఆయన యజ్ఞం పరిసమాప్తయింది. 100 అశ్వమేధ యాగాలు చేసినటువంటి వాడు సగర చక్రవర్తి. ఆయన పేరుంది 100 చేశాడని. ఇప్పుడు ఆయన నీకు కనిపిస్తున్నాడా ధృతరాష్ట్ర మహారాజా? ఎందుకు వచ్చిన వ్యామోహం అయ్యా నీకు? అజేయ పరశు పుండ్ర శంభు దేవావృధో నఘ దేవాహ్వయ సుప్రతిమ సుప్రతీకో బృహద్రథ. అదేవిధంగా అజేయుడు, పరశు, పుండ్రుడు, శంభుడు, దేవావృధుడు, అనఘుడు, దేవాహ్వయుడు, సుప్రతిముడు, సుప్రతీకుడు, బృహద్రథుడు అనేటువంటి అనేక మంది రాజులు ఎంతోమంది ఉన్నారు. వారే కాదు, మహోత్సాహో వినీతాత్మ సుక్రతు నైషధో నలః సత్యవ్రత శాంతభయ సుమిత్ర సుబల ప్రభు. సుక్రతు అనేటువంటి మహారాజు, నిషధరాజ్యాన్ని పరిపాలించినటువంటి నలుడనే మహారాజు, సత్యవ్రతుడు, శాంతభయుడు, సుమిత్రుడు, సుబలుడు మొదలైన మహారాజులు, గొప్ప గొప్ప మహారాజులంతా కూడా కాలగర్భంలో కలిసిపోయారు. జానుజంఘో అనరణ్యోర్క ప్రియభృత్య శుచివ్రత బలబంధు నిరామర్ద కేతుశృంగో బృహద్బల ధృష్టకేతు బృహత్కేతు దీప్తకేతు నిరామయ. ఇవన్నీ కూడా రాజుల పేర్లేనండి. జానుజంఘుడు, అనరణ్యుడు, ప్రియభృత్యుడు, శుచివ్రతుడు, బాలబంధు, కేతుశృంగుడు, బృహద్బలుడు, ధృష్టకేతువు, బృహత్కేతు, దీప్తకేతు వీళ్ళందరూ కూడా మహారాజులే. కాబట్టి వీళ్ళందరూ మన ఎదురుకుండా లేరు, వాళ్ళ పేర్లు మాత్రమే మిగిలాయి. దేహం అనేటువంటిది అశాశ్వతమైనది. వాసాంసి జీర్ణాని యథావిహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాతి సంయాతి నవాని దేహి. జీర్ణమైపోయినటువంటి వస్త్రాన్ని తీసేసి కొత్త వస్త్రాన్ని మనం ఏ విధంగా అయితే ధరిస్తూ ఉంటామో అదేవిధంగా జీవుడు కూడా ఈ దేహం శిథిలమైపోయిన తర్వాత కర్మానుసారం వేరొక దేహాన్ని ధరిస్తూ ఉంటాడు. ఇది నిత్యము జరిగేటువంటి ప్రక్రియ భగవంతుని కనుసన్నల్లో. అలాగే నీ పుత్రులు కూడా వాళ్ళ కాలం తీరింది, వాళ్ళు పోయారు కాబట్టి బాధపడద్దు. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మమృతస్య చ తస్మాత్ అపరిహార్యే అర్థే నత్వం శోచితుమర్హసి. పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించినవాడు మళ్ళీ జన్మ ధరిస్తాడు. తప్పనటువంటి ఈ పరిస్థితికి ఎవరు దుఃఖించాల్సిన పని లేదు అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా అదే సందేశాన్ని ఇప్పుడు సంజయుడు ధృతరాష్ట్రునకు తీయనైనటువంటి మాటలతో ఆయన మనస్సుని ఓదారుస్తూ చెబుతూ ఉన్నాడు. ఇంకా మహారాజుల పేర్లు కొన్ని తెలియజేస్తున్నాడు. అవీక్షిచ్చపలో ధూర్త కృతబంధు దృఢేషుధి మహాపురాణ సంభావ్య ప్రత్యంగ పరహాశ్రుతి. అవీక్షిత్ అనేటువంటి మహారాజు, కృతబంధుడు, దృఢేషుధి ఇటువంటి పురాణాల్లో చక్కగా వర్ణించబడినటువంటి వాళ్ళు, ప్రత్యంగుడు, శృతి మొదలైన మహారాజులు. ఈ పేర్లు సంక్షిప్తంగా కొన్ని చెబుతూ ఉన్నాడు. కానీ ఎప్పటిది ఈ సృష్టి అంతా కూడా ఇవన్నీ గ్రంథస్థం చేసి ఒకదాని తర్వాత ఒకటి వరుస పెట్టి చెప్పడం అంత తేలికైన విషయం కాదు. 4 తరాల ముందుకు వెడితేనే మన వంశంలో ఉన్న పెద్దల పేర్లు మనం చెప్పలేనటువంటి పరిస్థితి. అలాంటిది ఇంత పురాతనమైనటువంటి విషయాన్ని ఎంతో జాగ్రత్తగా గుదిగుచ్చి మనందరికీ అర్థమయ్యేలాగా
పేర్లతో సహా వ్యాస మహర్షి అందంగా మనకి అందించారు. ముఖ్యంగా ఈ ఘట్టంలో మనకు తెలియజేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏమిటి అంటే దేహాభిమానాన్ని అందరూ విడిచిపెట్టండి, అహంకారం వద్దు. ఎంత సాధించిన వాళ్ళైనా కూడా వాళ్ళకి మరణమే శరణ్యమవుతుంది అనే విషయం ఎన్నో సాధించిన గొప్ప గొప్ప వాళ్ళు, మహాత్ములైన వాళ్ళు కూడా ఈ భూమి మీద నిలవలేదు, కేవలం వారి పేర్లు మాత్రమే నిలిచాయి అన్న విషయాన్ని తెలుసుకోండి. భారత యుద్ధంలో మరణించినటువంటి వారు మహాపండితులు, యుద్ధశాస్త్రంలో నైపుణ్యం కలిగినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయారు. సామాన్యులైనటువంటి మీరెంతా జాగ్రత్త పడండి, నీతిగా ఉండండి, పరోపకార పరాయణులవ్వండి, భగవంతుణ్ణి విశ్వసించండి. అలా ఉన్నటువంటి వాళ్లే పరమాత్మ అనుగ్రహానికి పాత్రులవుతారు పాండవుల్లాగా అన్న విషయాన్ని మనకు ఈ వృత్తాంతం తెలియజేస్తూ ఉన్నది. ఏతే చాన్యే చ రాజానః శతశోధ సహస్రశః శ్రూయంతే శతశ్చాన్యే సంఖ్యాతాశైవ పద్మశః. ఇలా ఎంతోమంది రాజులు వందల కొలది వేల కొలది ఉన్నారు. వాళ్ళందరూ కూడా వినిపిస్తూ ఉన్నారు తప్ప మనకెవరూ కనిపించటం లేదు. హిత్వా సువిపులాన్ భోగాన్ బుద్ధిమంతో మహాబలాః రాజానో నిధనం ప్రాప్తాః తవ పుత్ర ఇవ ప్రభో. ఎంతోమంది గొప్ప గొప్ప భోగాలు అనుభవించినటువంటి వారు, బుద్ధిమంతులు, మహాబలులైనటువంటి రాజులంతా కూడా ఎంత సంపదలున్నా కీర్తి ఉన్నా చివరికి వాళ్ళంతా కూడా నాశనమును పొందారు. ఏషాన్ దివ్యాని కర్మాణి విక్రమస్త్యాగ ఏవచ మాహాత్మ్యమపి చాస్తిక్యం సత్యం శౌచందయార్జవం. ఇంకా ఆ మహారాజులు ఎటువంటి వాళ్ళు అంటే పరాక్రమవంతులే కాదు, అమానుషమైన దివ్య కర్మలన్నీ ఆచరించినటువంటి వాళ్ళు, సాక్షాత్తు దేవతలతో సంబంధాలు పెట్టుకున్నటువంటి వాళ్ళు, భగవంతుని మీద ఆస్తిక్యం అంటే నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా నిరంతరము సత్యమునే పలికేటువంటి వాళ్ళు, మానసికమైన శారీరకమైన శుచి ఉన్నటువంటి వాళ్ళు, దయా మొదలైన చక్కని గుణములు ఉన్నటువంటి వాళ్ళు, రుజుమార్గంలో నడిచేటువంటి వాళ్ళైన వాళ్ళు ఎంతోమంది మహానుభావులు, చక్రవర్తులు అందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయారు. వీళ్ళందరూ కూడా ఎవరి చేత వర్ణింపబడుతూ ఉంటారు? విద్వద్భిః కథ్యతే లోకే పురాణే కవి సత్తమైః సర్వర్ధి గుణ సంపన్నాః తేజాపి నిధనంగతాః. మహాపండితులైన వాళ్ళంతా కూడా ఎవరి గుణాలైతే వర్ణిస్తూ ఉంటారో, పురాణములలో, కావ్యాల్లో, వేదములలో, శాస్త్రములలో చెప్పబడ్డారో అటువంటి మహానుభావులందరూ గుణసంపన్నులైన వాళ్ళు కూడా ఈనాడు మన ముందు కనిపించట్లేదు. చెప్పిన విషయాన్నే మాటి మాటికి చెప్పినట్టు ఉన్నది, కానీ యథామూలంగా మనం ఈ విషయాన్ని తెలుసుకోవాలి. కాబట్టి నిజంగానే దుఃఖంలో ఉన్న వాళ్ళ దుఃఖం పోగొట్టడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఎన్ని రోజులు ఎన్ని మంచి విషయాలు చెప్పినా, ప్రవచనాలు చెప్పినా, విన్నా కూడా మళ్ళీ పక్కకి వెళ్ళిన తర్వాత మోహము వస్తుంది, బాధ వస్తుంది, అసూయ వస్తుంది. రోజు కూడా శరీరాన్ని మనం ఏ విధంగా అయితే చక్కగా శుద్ధి చేస్తూ ఉంటామో సుగంధ ద్రవ్యాలతో, అదేవిధంగా మనసును కూడా రోజు కూడా ఇటువంటి మంచి మంచి మాటలతో, గొప్ప చరిత్రలతో మనం గనక శుద్ధి చేసుకుంటూ ఉన్నట్లయితే కొంతకాలానికి ఈ భావాలన్నీ పోయి అలవడేటువంటి అవకాశం ఉన్నది. అందువల్ల ఈ మహారాజుల పేర్లు కానీ, ఉత్తమమైనటువంటి ఈ శ్లోకాలు కానీ మనం ఉచ్చరించినందువల్ల, పఠించినందువల్ల కూడా భగవంతుని అనుగ్రహానికి మనం విశేషంగా పాత్రులమవుతానడంలో ఏ విధమైన సందేహము లేదు. తవ పుత్ర దురాత్మానః ప్రతప్తాశ్చైవ మన్యున లుబ్ధా దుర్వృత్త భూయిష్ఠాః నతాన్ శోచితుమర్హసి. ఇంకా నీ పుత్రుల విషయానికి వస్తే, ఓ ధృతరాష్ట్ర మహారాజా, వాళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది? వాళ్ళు దుష్టమైనటువంటి బుద్ధి కలిగిన వాళ్ళు, కోపంతో కూడినటువంటి వాళ్ళు, ఎప్పుడు ఏ విధంగా మాట్లాడతారో తెలియదు, ఏమి ఆచరణ చేస్తారో తెలియదు. గురువులు చేసిన ఉపదేశాన్ని తిరస్కరించారు. భీష్మద్రోణులిద్దరూ కూడా కృష్ణుడు వచ్చినప్పుడు చెవు దగ్గర ఇల్లు కట్టుకుని చెప్పారు. ఏమని చెప్పారు దుర్యోధనుతో? నాయనా, ధర్మరాజు నీకన్నా పెద్దవాడు, ఆయన రాగానే నువ్వు గబుక్కున ఆయన పాదాలకు నమస్కరిస్తే ఆయన రెండు చేతులతో నిన్ను లేవనెత్తి కౌగిలించుకుంటే, అదేవిధంగా భీముడు నీ వయస్సుతో ఉన్నవాడు కాబట్టి ఆయన కూడా నిన్ను కౌగిలించుకుంటే, అర్జునుడు, నకులుడు, సహదేవుడు వీళ్ళు నీకన్నా చిన్నవాళ్ళు కాబట్టి నీ పాదాలకు వాళ్ళు నమస్కరిస్తూ ఉంటే చూచేటువంటి లోకానికి ఎంత కన్నుల పండుగగా ఉంటుంది. యుద్ధం అనేదే ఉండదు, ఎవరు నశించటం ఉండదు. ఆ రకంగా ఇద్దరు పరస్పరము
పాండుపుత్రులు నువ్వు కూడా అర్ధరాజ్యం తీసుకుని ఆరోగ్యంగా రాజ్యపాలన చేసుకుంటూ ప్రేమాభిమానాలు పెంచుకోండి. ఎందుకు ఈ విపత్కర పరిస్థితులు అంటే విన్నాడా దుర్యోధనుడు? అదే కోపం. ఆ రకంగా ఎప్పుడు ఏ విధమైనటువంటి కోపం వస్తుందో తెలియదు. అటువంటి లక్షణం కలిగినటువంటి వాడు. అందువల్ల వాళ్ళందరూ కాలగర్భంలో కలిసిపోయారు. ఇంకా వాళ్ళ గురించి నువ్వు దుఃఖించద్దు. శృతవానసి మేధావి బుద్ధిమాన్ ప్రాజ్ఞ సమ్మత ఏషాం శాస్త్రానుగా బుద్ధి నతే ముహ్యంతి భారత. నీవు పండితుడవు, వేద విజ్ఞానం తెలిసినటువంటి వాడవు, బుద్ధిమంతుడవు, 10 మంది చేత పొగడబడేటువంటి వాడవు, శాస్త్రసమ్మతంగా ఆలోచించేవాడవు. ఏ పని చేసినా కూడా శాస్త్రం అనే దృష్టితో నీవు చూస్తావు. నీకు సహజంగా దృష్టి లేకపోయినా న్యాయాన్ని ఎలా చేస్తావంటే శాస్త్రంలో చెప్పిన ప్రకారమే నీవు ఆచరిస్తావు. అందువల్ల నీలాంటి వాళ్ళు ఈ విధంగా మోహాన్ని పొందటం తగదయ్యా. నిగ్రహానుగ్రహౌచాపి విదితౌతే నరాధిప నాత్యంతమేవ అనువృత్తి కార్యాతే పుత్రరక్షణే. పుత్రుల గురించి నీవు ఎక్కువగా ఆలోచించాల్సిన పని లేదు. పదే పదే దాని గురించి అనువృత్తి ఆవృత్తి రోజు తలుచుకుని నువ్వు దుఃఖపడద్దయ్యా. పాండవులు నిన్ను చక్కగా గౌరవిస్తున్నారు, చూస్తున్నారు కదా, వాళ్ళతో పాటు ఆనందంగా నీవు ఎప్పటి వరకు నీ మనస్సు ఉంటుందో అంతవరకు ఆనందంగా గడుపు. అదీగాక నువ్వు ఎలాంటి వాడివి అంటే నిగ్రహానుగ్రహౌచాపి విదితౌతే నరాధిప. నీకు ఎదుటివారిని ఎలా దూరం చెయ్యాలో తెలుసు, ఎవరిని అనుగ్రహించాలో తెలుసు. నీ పిల్లల్ని ఎప్పుడూ అనుగ్రహిస్తూ వచ్చావు, పాండవుల విషయంలో ఏమో నిగ్రహాన్ని చూపిస్తూ వచ్చావు. ఈ 2 రకాలైనటువంటి గుణాలు నీకు బాగా తెలుసు కాబట్టి చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టుగా ఈ క్షణం నువ్వు బాధపడుతూ ఉంటే చూడటానికి చాలా విచిత్రంగా ఉంటుంది. ఆ మోహాన్ని విడిచిపెట్టు. భవితవ్యం తథా తచ్చ నాను శోచితుమర్హసి దైవం ప్రజ్ఞా విశేషేణ కో నివర్తితుమర్హతి. జరగవలసింది భవితవ్యం తథా తచ్చ, ఎలా జరగాలో అది ఆ విధంగా జరిగిపోతుంది. కాబట్టి దాని గురించి నీవు శోకింపతగదు. భగవంతుడు ఏదైతే నిర్ణయిస్తాడో ఆ విధంగానే అంతా జరుగుతుంది తప్ప దాన్ని మరల్చటానికి సామాన్యులమైనటువంటి మనం ఏమీ చేయలేం. కహా నివర్తితుమర్హతి, ఎవడు దాన్ని వెనక్కి తీసుకురాగలడు, మరల్చగలడు? కాబట్టి ఇటువంటి ఆలోచన నుంచి దూరం అవ్వవలసింది. దుఃఖం ఉండడం సహజం, కానీ దాన్ని నియంత్రించుకో. ఆలోచించటం మానయ్యి. మానవుడన్నవాడికి మరణం తప్పదయ్యా అని చక్కగా సంజయుడు వివరించి రాజుల పేర్లు చెబుతూ వాళ్ళ చరిత్రలు సంక్షిప్తంగా అందిస్తూ ధృతరాష్ట్రుల్లో ఉన్నటువంటి శోకాన్ని, ఆవేశాన్ని ఉపశమింపజేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈనాడు మనం ఇంతవరకు ప్రవచనాన్ని జరుపుకున్నాం. ఆ తరువాత మళ్ళీ రేపు ప్రవచనంలో మిగతా విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు ఆచార్యుల వారు ఆ శ్లోకాలన్నీ కూడా మన చేత చక్కగా పఠింపజేస్తారు. ఓం నమో వెంకటేశాయ. అథ శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి ప్రథమోऽధ్యాయః చైత్యయూపాంకితా భూమిః యస్యేయం సవనాకరా ఇతి రాజ్ఞాం చతుర్వింశత్ నారదేన సురర్షిణా పుత్రశోకాభితప్తాయ పురాశైబ్యాయ కీర్తితం తేభ్యశ్చాన్యే గతాః పూర్వం రాజానో బలవత్తరాః మహారథా మహాత్మానః సర్వైః సముదితా గుణైః పూరుః కురుర్యదుఃశూరః విశ్వగశ్వో మహాద్యుతిః అణుహో యువనాశ్వశ్చ
కకుత్స్థో విక్రమీ రఘుః కకుత్స్థో విక్రమీ రఘుః విజయో వీతి హోత్రోంగో విజయో వీతి హోత్రోంగో భవశ్వేతో బృహద్గురుః భవశ్వేతో బృహద్గురుః ఉషీనరశ్శతరథః ఉషీనరశ్శతరథః కంకో దులిదుహోద్రుమః కంకో దులిదుహోద్రుమః దంభోద్భవః పరో వేనః దంభోద్భవః పరో వేనః సగరః సంకృతిర్నిమిః సగరః సంకృతిర్నిమిః అజేయః పరశుః పుండ్రః అజేయః పరశుః పుండ్రః శంభుర్దేవావృధో నఘః శంభుర్దేవావృధో నఘః దేవాహ్వయः సుప్రతిమః దేవాహ్వయస్సు ప్రతిమః సుప్రతీకో బృహద్రథః సుప్రతీకో బృహద్రథః మహోత్సాహో వినీతాత్మా మహోత్సాహో వినీతాత్మా సుక్రతుర్నైషధో నలః శుక్రతుర్నైషధో నలః సత్యవ్రతః శాంతభయః సత్యవ్రతః శాంతభయః సుమిత్రः సుబలః ప్రభుః సుమిత్రः సుబలః ప్రభుః జానుజంఘో నరణ్యోర్కః జానుజంఘో నరణ్యోర్కః ప్రియభృత్యः శుభవ్రతः ప్రియభృత్యः శుభవ్రతः బలబంధుర్నిరామర్దః బలబంధుర్నిరామర్దః కేతుశృంగో బృహద్బలః కేతుశృంగో బృహద్బలః ధృష్టకేతుర్బృహత్కేతుః దృష్టకేతుర్బృహత్కేతుః దీప్తకేతుర్నిరామయః దీప్తకేతుర్నిరామయః అవిక్షిచ్చపలో ధూర్తః అవీక్షిచ్చపలో ధూర్తః కృతబంధుర్దృఢేషుధిః కృతబంధుర్దృఢేషుధిః మహాపురాణ సంభావ్యః మహాపురాణ సంభావ్యః ప్రత్యంగః పరః శృతిః ప్రత్యంగః పరః శృతిః ఏతే చాన్యే చ రాజానః ఏతే చాన్యే చ రాజానః శతశోథ సహస్రశః శతశోథ సహస్రశః శ్రూయంతే శతశశ్చాన్యే శ్రూయంతే శతశశ్చాన్యే సంఖ్యాతాశ్చైవ పద్మశః సంఖ్యాతాశ్చైవ పద్మశః హిత్వా సువిపులాన్ భోగాన్ హిత్వా సువిపులాన్ భోగాన్ బుద్ధిమంతో మహాబలాః బుద్ధిమంతో మహాబలాః రాజానో నిధనం ప్రాప్తాః రాజానో నిధనం ప్రాప్తాః తవ పుత్రా ఇవ ప్రభో తవ పుత్రా ఇవ ప్రభో యేషాం దివ్యాని కర్మాణి యేషాం దివ్యాని కర్మాణి విక్రమస్త్యాగ ఏవ చ విక్రమస్త్యాగ ఏవ చ మాహాత్మ్యమపి చాస్తిక్యం మాహాత్మ్యమపి చాస్తిక్యం సత్యం శౌచం దయార్జవం సత్యం శౌచం దయార్జవం విద్వద్భిః కథ్యతే లోకే విద్వద్భిః కథ్యతే లోకే పురాణే కవిసత్తమైః పురాణే కవిసత్తమైః సర్వర్ధిగుణ సంపన్నాః సర్వర్ధి గుణ సంపన్నాః తే చాపి నిధనం గతాః తే చాపి నిధనం గతాః తవ పుత్రా దురాత్మానః తవ పుత్రా దురాత్మానః ప్రతప్తాశ్చైవ మన్యునా ప్రతప్తాశ్చైవ మన్యునా లుబ్ధా దుర్వృత్త భూయిష్ఠాః లబ్ధా దుర్వృత్త భూయిష్ఠాః నతాన్ శోచితుమర్హసి నతాన్ శోచితుమర్హసి శ్రుతవానసి మేధావి శ్రుతవానసి మేధావి బుద్ధిమాన్ ప్రాజ్ఞసమ్మతః బుద్ధిమాన్ ప్రాజ్ఞసమ్మతః యేషాం శాస్త్రానుగా బుద్ధిః
येषां शास्त्रानुगा बुद्धिः न ते मुह्यन्ति भारत न ते मुह्यन्ति भारत निग्रहानुग्रहौ चापि निग्रहानुग्रहौ चापि विदितौ ते नराधिप विदितौ ते नराधिप नात्यन्तमेवानुवृत्तिः नात्यन्तमेवानुवृत्तिः कार्या ते पुत्ररक्षणे कार्या ते पुत्ररक्षणे भवितव्यं तथा तच्च भवितव्यं तथा तच्च नानुशोचितुमर्हसि नानुशोचितुमर्हसि दैवं प्रज्ञाविशेषेण दैवं प्रज्ञाविशेषेण को निवर्तितुमर्हति को निवर्तितुमर्हति పారాయణ కార్యక్రమాన్ని శ్రద్ధాసక్తులతో పరిపూర్తి గావించుకున్నాం. ఇప్పుడు ప్రహేళిక అనేటువంటి భాగాన్ని ఆచార్యుల వారు అందిస్తారు. అది భక్తి శ్రద్ధలతో విని భగవంతుని అనుగ్రహానికి పాత్రులమవుదాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశాయ నమః. ఆచార్యుల వారు చక్కటి కథాభాగాన్ని నాడు మనకు అందించారు. ఒక్కొక్క రాజు పేరుతో సహా ఆ రాజు యొక్క చరిత్రను కూడా చాలా సంగ్రహంగా సారవంతంగా మనకు వినిపించారు. ప్రహేళిక భాగంలోకి వెళ్లే ముందు నిన్న చెప్పిన దానికి ఒకరొక సందేహాన్ని అడిగారు. దాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. భారతం ఇలా 18 రోజులు జరిగిందండి, భారతంలో 18 అంకెల గారడి ఉంది అని చెప్పినప్పుడు ప్రస్తావన పూర్వకంగా భగవద్గీత కృష్ణ పరమాత్ముడు అర్జునుడికి ఎన్ని రోజులు బోధించాడు అని అడిగారు. వాస్తవానికి అది చాలామందికి ఉన్నటువంటి సందేహం. ఎందుకంటే అంత పెద్ద రణగుణ ధ్వనుల్లో ఆ యుద్ధ వాతావరణంలో ఇంత శాంతంగా కూర్చుని ఎవరైనా జ్ఞానాన్ని ఉపదేశం చేస్తారా అని సంశయం వస్తూ ఉంటుంది. అసలు గమనించాల్సిన విషయం ఏంటంటే కృష్ణుడి స్థాయి ఏంటి, అర్జునుడి స్థాయి ఏంటి అనేది గమనించాలి. మనతో పోల్చుకోకూడదు, కంపేర్ చేసుకోకూడదు. ఎందుకంటే ఒక ఉషశ్రీ గారు ఒక మాట అంటారు, కృష్ణుడు లాంటి జగద్గురువు అర్జునుడు లాంటి శిష్యుడికి 18 క్షణాల్లోనే ఆ గీతంతా కూడా బోధించాడయ్యా అని చెప్పన్నారు. నిజంగా ఆలోచిస్తే చాలా గొప్ప మాట. ఎందుకంటే మీరు భగవద్గీత పుస్తకం తీసి నిజంగా చదవండి, శ్లోకం చదివినా కూడా మీకు మహా అయితే 2 నుంచి 3 గంటలలోపు భగవద్గీత మొత్తం అయిపోతుంది. యుద్ధరంగంలో ఉన్నప్పటికీ కూడా దూరంగా 2-3 గంటలు బోధించడం కష్టమా? పైగా వ్యాసుడు మనకర్థం అవ్వడం కోసం దాన్ని శ్లోక రూపంలో ఇచ్చాడు. కానీ కృష్ణుడు కూడా అలాగే కూర్చోబెట్టి తంతదా కృపయావిష్టం అన్నాడని చెప్పి మనం అనుకోవాల్సిన పని లేదు. సారభూతంగా అర్జునుడికి చెప్తే అది కృష్ణుడు చెప్పిందంతా అర్జునుడికి అర్థమైపోతూ ఉంటుంది. కాబట్టి ఆ మాట బాగుంటుంది. కృష్ణుడు లాంటి శిష్యుడు, కృష్ణుడు లాంటి గురువు అర్జునుడు లాంటి శిష్యుడికి కేవలం 18 క్షణాల్లో బోధించాడన్నమాట సరైన మాట. ఇది అందరికీ ఉండేటువంటి సహజమైన సంశయం కాబట్టి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఇక ఈనాటి ప్రహేళిక భాగాన్ని పరిశీలిస్తే యక్ష ప్రశ్నల్లో యక్షుడు అడుగుతున్నటువంటి మాట, కిం స్విదేకపదం ధర్మ్యం, కిం స్విదేకపదం యశః, కిం స్విదేకపదం స్వర్గ్యం, కిం స్విదేకపదం సుఖం. ఇవి 4 ప్రశ్నలు. ఈయన అడుగుతున్నది ఏంటి? ధర్మానికి ఆధారమైన ఒకే ఒకటి ఏది? కీర్తికి ఆధారం ఏమిటి? స్వర్గానికి ఆధారం ఏమిటి? సుఖానికి ఆధారం ఏమిటి? ఇవి 4 ప్రశ్నలు వేశాడు. దానికి ధర్మరాజు చెప్పినటువంటి మొట్టమొదటి సమాధానం ఏమిటి అంటే, ధర్మానికి ఆధారం ఏది అన్నప్పుడు అసలు ధర్మం అంటే ఏమిటో ముందు తెలుసుకోవాలి. అందుకే చెప్పేటప్పుడు ధర్మ్యం అన్నాడు, అంటే ధర్మానికి ఆధారం అని అడిగాడు. ధర్మానికి ఆధారం తెలుసుకోవాలంటే ముందు ధర్మం ఏమిటి తెలుసుకోవాలి కదా. ధర్మం అనే పదానికి చాలామంది చాలా రకాలుగా నిర్వచనం చెప్పారు. యాగాదిరేవ ధర్మ అని ఒకళ్ళు చెప్తే, చోదన లక్షణార్థో ధర్మ అని అంటే, ధారణా ధర్మమిత్యాహు అని అంటే, ఈ విధంగా అనేక రకాల ధర్మాలు చెప్పారు కదా నిర్వచనం. ఇక్కడ ధర్మం ఎలా అంటే మనకు అర్థం కావాలి అనుకుంటే మనం దాదాపుగా చాలామంది రోజు విష్ణు సహస్రనామం పారాయణం చేసుకుంటాం. అందులో ఒక మాట వస్తుంది, ఆచార ప్రభవో ధర్మ ధర్మస్య ప్రభురచ్యుత అని చెప్తాడు. ధర్మం అంటే ఏంటో కాదయ్యా, ఆచారం నుండి పుట్టింది అంటారు. ఆచారం అంటే మహాత్ములు నడిచినటువంటి మార్గం. సదాచారం దురాచారం 2 ఉంటాయి. దురాచారం గురించి చెప్పట్లా, సదాచారం. మహాత్ములు నడిచినటువంటి నడవడిక నుంచి పుట్టినదే ఈ ధర్మం అని. మరి మహాత్ములు ఎలా నడుస్తారంటే అంతఃప్రేరణ వల్ల నడుస్తారయ్యా అన్నారు. అది సత్యమై ఉంటుంది.
ఇలాంటి ధర్మాన్ని ఎవడు అనుష్ఠానం చేస్తాడో వాడు ఉన్నతిని పొందుతాడు. ఇలాంటి ధర్మానికి ఆధారం ఏది అనేది యక్షుడి ప్రశ్న. దానికి ధర్మరాజు చెప్పినటువంటి మాట ఏమిటి అనేదానికి ఒకసారి పరిశీలిస్తే, ముందు మనమైతే ఏం ఆన్సర్ చేస్తాం? సహజంగా ఆచార ప్రభవ ధర్మ ధర్మస్య ప్రభురచ్యుత, ధర్మానికి ఆధారం విష్ణువు అని చెప్పేయవచ్చు. కానీ అక్కడ రెండు రకాల అర్థం వచ్చేలాగా మనకి ధర్మరాజు సమాధానం చెప్పాడు. ఏమిటి? దాక్ష్యమేకపదం ధర్మం అన్నాడు. దక్షతయే ధర్మానికి ఆధారమయ్యా అన్నాడు. దక్షత అంటే ధర్మమునందు పూనికగా నిలబడడం అని ఒక అర్థం. ఎందుకు అంటే ఈరోజు కొంచెం ధర్మం చేసామనుకోండి, రేపన్న రోజు అందులో కలిసి రాలేదు, వెంటనే మనం ఏం చేస్తాం? విడిచిపెట్టి వెళ్ళిపోతాం. ఇలా ఉండేవాడికి ధర్మ మార్గం సిద్ధించదయ్యా. ధర్మం సిద్ధించాలి అంటే దక్షత అనేది కావాలి. కనుక ధర్మము దేని యందు సుస్థిరంగా ఉంటుంది? ఆ ఏకపదమే దాక్ష్యం అని చెప్పాడు. దాక్ష్యం ఏకపదం ధర్మ్యం అని చెప్పాడు. ఇక్కడ ఇంకో రహస్యం కూడా చెప్తారు. ఏకపదం అనేటువంటి పదాన్ని యక్షుడు వాడాడు, ధర్మరాజు వాడాడు. ఏకపదం అంటే శాశ్వతమైనది, ఏకమేవాద్వితీయం. అదే ఏకపదం అనేటువంటి పదం చేత సంకేతంగా సూచింపబడుతూ ఉంటుంది. అదే తత్ అనేటువంటి శబ్దం చేత కూడా సూచింపబడుతూ ఉంటుంది. ఎందుకు ఈ మాట చెప్పడం అంటే, ఇక్కడ నుంచి వరసగా 9 ప్రశ్నల్లో తత్వమసి అనేటువంటి మహావాక్యాన్ని గురించి చెప్తారని చెప్పి మనకి నీలకంఠీయంలో కూడా ఉన్నది. అయితే ఇతపూర్వమే దాని గురించి ప్రస్తావన చేసుకున్నాం కాబట్టి ఇక్కడ సహజంగా మనం అర్థాన్ని తీసుకోవచ్చు. ఎలా ఈ విషయం చెప్తున్నాం? దాక్ష్యమేకపదం ధర్మం ఉన్నప్పుడు దక్షత అనేదే ఎలా చెప్పారు అని మనకు ఒక సందేహం వస్తే, తెలుగులో చక్కటి మాట ఉంది. అమరంగ దాక్షిణ్యము ధర్మమునకు కుదురండ్రు అంటాడు. కుదురు అనేటువంటి మాట మనకి తెలుగులో వాడారు. కీర్తి మహిమ నెలవు దానము, సత్యము సురరిపు మార్గము, శీలము సంశ్రయంబు సుఖములకెల్లన్నంటారు. దాక్షిణ్యం అనేది ధర్మానికి కుదురయ్యా. ఒకడు ధర్మం చేయాలంటే దక్షతతో చేస్తాడు. దానం కీర్తిని బాగా పెంచుతుందయ్యా. దానానికి కుదురు ఏది అంటే కీర్తి. నిజంగా వాడు దానం చేశాడంటే గొప్ప కీర్తిమంతుడవుతాడన్నారు. ఎందుకు ఆ మాట చెప్పారు? ఇక్కడ చాలా గొప్ప విశేషం ఉంది. ఏంటి అంటే, దివం స్పృశతి భూమించ శబ్ద పుణ్యేన కర్మణ యావత్ సశబ్దో భవతి తావత్ పురుష ఉచ్యతే అని చెప్పారు. ఒక మనిషి చేసినటువంటి పుణ్యం ఉన్నదే, ఈ పుణ్యం గురించి 10 మంది ఎప్పుడైనా మెచ్చుకుంటే గనక వాడు అంతకాలం కూడా గొప్పవాడిగా కీర్తింపబడతాడయ్యా దేవతల చేత. అలాగే దేవలోకంలోనూ అతను స్థానాన్ని పొందుతాడు అని చెప్పారు. ధర్మం అంటే ఏమిటో చెప్పుకున్న తర్వాత మనం రెండవ ప్రశ్నకి సమాధానాన్ని ఇప్పుడు చెప్పుకుంటున్నాం. మనిషి యొక్క కీర్తికి ఆధారం ఏది అంటే దానం అని ధర్మరాజు సమాధానం చెప్పాడు. అక్కడ దీనికి సంబంధించిన విషయాన్ని అరణ్యపురంలోనే మనకు ఒక చోట చెప్తారు. ఇంద్రద్యుమ్నుడు అనబడేటువంటి ఒక రాజు తన పుణ్యం క్షయమైపోయి కిందకొస్తే ప్రతివాడిని అడుగుతూ ఉంటాడట, నా గురించి మీకేమైనా తెలుసా అని. ఎందుకు అలా అడుగుతాడు? దేవతలు చెప్తారు, నువ్వు ధర్మం చేశావని ఎవరి చేతైనా అనిపించుకున్నావంటే నీకు మళ్ళీ స్వర్గప్రాప్తి కలుగుతుంది అని దేవతలు ఒక నియమం చెప్తారు. అందుకోసం ఇంద్రద్యుమ్నుడు అనే మహారాజు కిందకొచ్చి అలా ప్రతి ఒక్కడిని అడుగుతూ ఉంటాడు. ఆ సందర్భంలో మార్కండేయ మహర్షి, అక్కడ కొంతమంది చెప్తారు, వాళ్ళందరూ కూడా వచ్చి ఒక తాబేలు దగ్గరకు వచ్చి అడుగుతారట. అడిగితే అప్పుడు ఆ తాబేలు ఒక మాట చెప్తుంది, అయ్యో ఈ మహారాజు నాకు తెలియకపోవడం ఏంటండి, ఈ ఇంద్రద్యుమ్నుడనే మహారాజు యజ్ఞాలు చేసి చాలా గోవుల్ని దానం చేశాడు. అవి తిరిగి ఇక్కడ ఒక సరస్సు ఏర్పడితే ఈ సరస్సులోనే నేను ఉంటున్నాను అని చెప్తుంది. ఇక్కడ సరస్సు తాబేలు అవి మాట్లాడడం అనేటువంటి ఉద్దేశాన్ని మనం తీసుకోకూడదు. అందులో ఉన్నటువంటి తాత్వికత సారం ఏమిటి అంటే, మన గురించి 10 మంది మంచిగా చెప్పుకున్నంత కాలం మనం జీవితంలో సార్థకత పొందినట్టు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. ఈ విధంగా దానం కీర్తికి ఆధారం అనేటువంటి విషయాన్ని చెప్పాడు. దక్షత ధర్మమునకు ఆధారం అనేటువంటి విషయాన్ని చెప్పాడు. ఇక సత్యం స్వర్గానికి ఆధారం అని చెప్తాడు, స్వర్గానికి మార్గం. సత్యమేకపదం స్వర్గ్యం. అందుకే వరాహపురాణం చెప్పుకున్నప్పుడు కూడా ఒక మాట చెప్పుకున్నాం, సత్యం స్వర్గస్య సోపానం అంటాడు. సత్యం అంటే ఏంటయ్యా అంటే స్వర్గానికి మార్గమయ్యా అంటాడు. శీలమేకపదం సుఖం అన్నాడు.
ఇక్కడ అసలైనటువంటి చర్చ అంతా వస్తుంది. శీలం అంటే మనం లౌకికంగా చెప్పుకునేటువంటి అర్థం కాదు. శీలమేక పదం సుఖం. శీలం అంటే ప్రవర్తన. సర్వేషామపి సర్వకారణమిదం శీలం పరం భూషణం అన్నాడు. అన్నిటికీ చెప్పినటువంటి సత్యం కావచ్చు, ధర్మం కావచ్చు, దానం కావచ్చు, వీటన్నిటికీ ఆధారం ఏమిటి అంటే కాణాచి అంటూ ఉంటాం కదా. వీటన్నిటికీ ఒక పరాకాష్ఠ ఏది అంటే ఒక శీలమేనయ్యా. ఈ నడవడిక అలవరుచుకుంటే ఇది అన్ని అలంకారాల కంటే గొప్పది. ఇలాంటి శీలం ఎవరికి ఉంటుందో వాడికి సుఖం కలుగుతుంది అన్నాడు. సహజంగా చూస్తే ఇది చాలా తప్పుగానే అనిపిస్తుంది. ఎందుకంటే ప్రపంచంలో ఎవడైనా మంచి నడవడిక ఉన్నవాడు సుఖపడ్డం మనం చూస్తున్నామా? వాడు కష్టపడడమే చూస్తూ ఉంటాం. కానీ ఉద్దేశం అది కాదు. శాశ్వతమైన సుఖం ఏది అంటే శీలం వల్ల కలుగుతుంది అని. మనం బలి ఇచ్చేటప్పుడు ఒక మేకపోతుని మేపుతూ ఉంటారు. ఆ మేకపోతుకి సుఖం ఎంతసేపు ఉంటుంది అంటే బలి ఇచ్చేవరకే ఉంటుందయ్యా, కానీ తర్వాత దానికంతా దుఃఖమే కదా. భగవంతుడు కూడా తాను బలి ఇవ్వబోయేటువంటి అధర్మాత్ముణ్ణి తాత్కాలికమైన సుఖంతో మేపుతూ ఉంటాడు. మనం దాన్ని చూసి వాడు సుఖంగా ఉన్నాడని అనుకుంటూ ఉంటాం, కానీ వాడి ఉత్తరగతంతా చాలా దయనీయంగా ఉంటుంది. ఈ విషయం ముందు మనం తెలుసుకుంటే కానీ మహాత్ములు ఎందుకు కష్టపడతారో, అధర్మాత్ములు ఎందుకు సుఖపడతారో మనకు అర్థమవుతుంది. అందుకోసం ఈ ఉదాహరణ చెప్పడం. అందుకే శీలమేక పదం సుఖం. శాశ్వతమైన సుఖం కావాలనుకున్నవాడు శీలవంతుడై ఉండాలయ్యా. శీలమే సుఖానికి ఆధారం అని చెప్పారు. ఈ విధంగా మనం 4 ప్రశ్నలకి సమాధానాన్ని చెప్పుకుందాం. మరుసటి నాడు కొత్తదైనటువంటి ప్రహేళిక భాగంలో కలుసుకుందాం. అంతవరకు ఓం నమో వెంకటేశాయ. ఎంతో విలక్షణంగా ఆచార్యుల వారు ప్రహేళికను మనందరికీ కూడా అందించారు అద్భుతంగా. ఇప్పుడు ఆడియో ద్వారా గోవిందనామాలు మనం శ్రవణం చేసి గానం చేసి పరమాత్మ అనుగ్రహానికి పాత్రలమవుదాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస శ్రీ వెంకటేశ శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్తవత్సల భాగవత ప్రియ నిత్య నిర్మల నీలమేఘ శ్యామ పురాణ పురుష పుండరీకాక్ష నందనందన నవనీత చోర పశుపాలక శ్రీ పాప విమోచన దుష్ట సంహార దురిత నివారణ శిష్ట పరిపాలక కష్ట నివారణ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నృసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. సీతానాయక గోవింద ధృత పరిపాలక గోవింద దీన పోషక గోవింద ధర్మ స్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత
ಅಗತವಿದೆ ಕರುಣಾಸಾಗರ ಕಮಲದಳಾಕ್ಷ ಕಾಮಿತ ಫಲದ ಪಾಪ ವಿನಾಶಕ ಪಾಹಿ ಮುರಾರೇ ಶ್ರೀ ಮುದ್ರಾಂಕಿತ ಶ್ರೀವತ್ಸಾಂಕಿತ ಧರಣಿ ನಾಯಕ ದಿನಕರ ತೇಜ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ. ಪದ್ಮಾವತಿ ಪ್ರಿಯ ಗೋವಿಂದ ಪ್ರಸನ್ನ ಮೂರ್ತಿ ಗೋವಿಂದ ಅಭಯ ಹಸ್ತ ಗೋವಿಂದ ಅಕ್ಷಯ ವರದ ಗೋವಿಂದ ಶಂಖ ಚಕ್ರಧರ ಗೋವಿಂದ ಶಾಂಗ ಗದಾಧರ ಗೋವಿಂದ ವಿರಜಾತಿರಸ್ಥ ಗೋವಿಂದ ವಿರೋಧಿ ಮರ್ದನ ಗೋವಿಂದ ಸಾಲಗ್ರಾಮಧರ ಗೋವಿಂದ ಸಹಸ್ರನಾಮ ಗೋವಿಂದ ಲಕ್ಷ್ಮೀ ವಲ್ಲಭ ಗೋವಿಂದ ಲಕ್ಷ್ಮಣಾಗ್ರಜ ಗೋವಿಂದ ಕಸ್ತೂರಿ ತಿಲಕ ಗೋವಿಂದ ಕಾಂಚನಾಂಬರ ಗೋವಿಂದ ಗರುಡ ವಾಹನ ಗೋವಿಂದ ಗಜರಾಜ ರಕ್ಷಕ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ. ವಾನರ ಸೇವಿತ ಗೋವಿಂದ ವಾರಧಿ ಬಂಧನ ಗೋವಿಂದ ಸಪ್ತಗಿರೀಶ ಗೋವಿಂದ ಏಕ ಸ್ವರೂಪ ಗೋವಿಂದ ಶ್ರೀರಾಮಕೃಷ್ಣ ಗೋವಿಂದ ರಘುಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಪ್ರತ್ಯಕ್ಷ ದೇವ ಗೋವಿಂದ ಪರಮ ದಯಾಕರ ಗೋವಿಂದ ವಜ್ರ ಕವಚಧರ ಗೋವಿಂದ ವೈಜಯಂತಿ ಮಾಲಾ ಗೋವಿಂದ ವಟಿ ಕಾಸುಲವಾಡ ಗೋವಿಂದ ವಸುದೇವ ತನಯ ಗೋವಿಂದ ಬಿಲ್ವ ಪತ್ರಾರ್ಚಿತ ಗೋವಿಂದ ಭಿಕ್ಷುಕ ಸಂಸ್ತುತ ಗೋವಿಂದ ಶ್ರೀ ಪುಂರೂಪ ಗೋವಿಂದ ಶಿವಕೇಶವ ಮೂರ್ತಿ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ. ಬ್ರಹ್ಮಾಂಡ ರೂಪ ಗೋವಿಂದ ಭಕ್ತ ರಕ್ಷಕ ಗೋವಿಂದ ನಿತ್ಯ ಕಲ್ಯಾಣ ಗೋವಿಂದ ನೀರಜನಾಭ ಗೋವಿಂದ ಅತಿರಾಮ ಪ್ರಿಯ ಗೋವಿಂದ ಹರಿ ಸರ್ವೋತ್ತಮ ಗೋವಿಂದ ಜನಾರ್ದನ ಮೂರ್ತಿ ಗೋವಿಂದ ಜಗಸಾಕ್ಷಿ ರೂಪ ಗೋವಿಂದ ಅಭಿಷೇಕ ಪ್ರಿಯ ಗೋವಿಂದ ಆಪನ್ನಿವಾರಣ ಗೋವಿಂದ ರತ್ನ ಕಿರೀಟ ಗೋವಿಂದ ರಾಮಾನುಜನುತ ಗೋವಿಂದ ಸ್ವಯಂ ಪ್ರಕಾಶ ಗೋವಿಂದ ಆಶ್ರಿತ ಪಕ್ಷ ಗೋವಿಂದ ನಿತ್ಯ ಶುಭಪ್ರದ ಗೋವಿಂದ ನಿಖಿಲ ಲೋಕೇಶ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ. ಆನಂದ ರೂಪ ಗೋವಿಂದ ಆದ್ಯಂತರಹಿತ ಗೋವಿಂದ ಇಹ ಪರದಾಯಕ ಗೋವಿಂದ ವಿಭರಾಜ ರಕ್ಷಕ ಗೋವಿಂದ ಪರಮ ದಯಾಳೋ ಗೋವಿಂದ
పద్మనాభ హరి గోవింద తిరుమలవాస గోవింద తులసి వనమాల గోవింద శేషశాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడుకొండలవాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద గోవింద హరి గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోపతిముఖులవాడ నాథరక్షక గోవింద 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 భక్తి శ్రద్ధలతో గోవిందనామాలు శ్రవణం చేశాం, గానం చేశాం. ఇప్పుడు క్షమాప్రార్థనాదులన్నీ కూడా ఆచార్యుల వారితో కలిసి అన్వయిద్దాం. ఓం నమో వెంకటేశాయ. అథ క్షమా ప్రార్థనా యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.